యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. నాకు కేంద్ర మంత్రి పదవి వద్దు, నేను సినిమాల్లో నటిస్తాను, నాకు డబ్బు అవసరం ఉంది, నేను ఈ పదవికి రాజీనామా చేస్తాను. ఈ మాటలంది మలయాళ యాక్షన్ హీరో, ప్రస్తుతం మోదీ గవర్నమెంట్లో, మోదీ క్యాబినెట్లో సహాయ మంత్రిగా ఉన్నటువంటి సురేష్ గోపి. తను ఇప్పుడు పెట్రోలియం శాఖకు సహాయ మంత్రిగా, అలాగే టూరిజంకు కూడా సహాయ మంత్రిగా ఉన్నారు. 2024లో తను బాధ్యతలు తీసుకున్నారు. కేరళ నుంచి బీజేపీ తరఫున ఎన్నికైనటువంటి ఏకైక మొట్టమొదటి ఎంపీ సురేష్ గోపి మొట్టమొదటిసారిగా తను ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొన్ని గంటల్లోనే తన నిరాసక్తతని కూడా వ్యక్తం చేశారు. తనకు సినిమాల్లోనే నటించాలని ఉంది, నేను రాజకీయాల్లోకి వచ్చాను కానీ మంత్రి పదవి కోసం రాలేదు, ఎప్పటికైనా నేను సినిమాల్లోనే నటిస్తాను అని చెప్పినటువంటి సురేష్ గోపి కరెక్ట్గా 1 year తర్వాత అదే మాటని మళ్ళీ రిపీట్ చేశారు. అయితే ఈసారి తను చెప్పినటువంటి 2 రీజన్స్: ఒకటి, తనకు సినిమాల్లో పనిచేయాలని ఉంది అనే మాట; 2, తనకి డబ్బు అవసరం చాలా ఉంది అనేటువంటి మాటను చెప్తూ వస్తున్నారు. సో మలయాళ యాక్షన్ హీరో అయినటువంటి సురేష్ గోపి గతంలో 2 సార్లు, ఒకసారి పార్లమెంట్కి, ఒకసారి కేరళ అసెంబ్లీకి పోటీ చేసినప్పటికీ 2024లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో త్రిశూర్ నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. అది కూడా బీజేపీ త్రిశూర్ నుంచి బోనీ కొట్టింది. యాక్చువల్గా కేరళకి సంబంధించి చూస్తే 20 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో త్రిశూర్లో సురేష్ గోపి 75,000కు పైగా మెజారిటీతో గెలుపొందినటువంటి మొట్టమొదటి బీజేపీ ఎంపీగా పేరు సంపాదించారు. అదే సమయంలో క్యాంపెయినింగ్ టైంలో కూడా మోదీతో పాటుగా బీజేపీ కూడా త్రిశూర్లో బీజేపీ గెలుపు, కేంద్ర మంత్రి పదవి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ఇచ్చింది. సో ఆ రకంగా ఓటర్లు కూడా తాము కనుక సురేష్ గోపిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు అనేటువంటి ఒక నమ్మకం ఉంచారు. దాంతోనే 75,000కు పైగా మెజారిటీతో అక్కడ బలంగా ఉన్నటువంటి సిపిఐఎంతో పాటుగా కాంగ్రెస్ని ఓడించినటువంటి సురేష్ గోపి మొట్టమొదటి బీజేపీ ఎంపీ అయ్యారు. అయితే ఈ మాటని పదే పదే అనడం, దాంతో పాటుగా తను చెప్పినటువంటి ఒక రీజన్, కేరళకి చెందినటువంటి సదానందన్ మాస్టర్ తనని కేంద్ర మంత్రి పదవి చేయండి అని. బాల్యం నుంచి ఏబీవీపీతో పాటుగా ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీతో కనెక్ట్ అయినటువంటి సదానందన్ మాస్టర్ అంటే క్యాడర్లో విపరీతమైనటువంటి అభిమానం ఉంది, బీజేపీలో ఒక క్రేజ్ అనేది ఉంది. దానికి తోడుగా సదానందన్ మాస్టర్కి సంబంధించి చూస్తే 1994లో తన 30 ఏళ్ల వయసున్నప్పుడు సిపిఐఎం కార్యకర్తలు దాదాపుగా ఒక 30 మంది ఒక మాబ్లా వచ్చి తన మీద అటాక్ చేశారు. ఆ దాడిలో తన 2 కాళ్ళని కోల్పోయినటువంటి సదానందన్ మాస్టర్ అంటే మోదీతో పాటుగా బీజేపీ లీడర్లందరికీ ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఆయన వల్లే కేరళలో బీజేపీ కొద్దిగా స్ప్రెడ్ అవుతోంది అనేటువంటి భావనతో తనని ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు కూడా నామినేట్ చేశారు. సురేష్ గోపి చెప్తున్న మాట, కేరళకి చెంది ఇప్పుడు 2 ఎంపీలు ఉన్నారు, ఒకరు రాజ్యసభ ఎంపీ, ఒకరు లోక్సభలో ఎంపీ ఉన్నారు. నేను కనుక రాజీనామా చేస్తే సదానందన్ మాస్టర్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు. గతంలో నేను అన్నటువంటి మాటల్ని వక్రీకరించారు. బట్ ఈసారి ఒక ఆల్టర్నేట్ కూడా ఉంది, కేరళకు కేంద్ర మంత్రి పదవి అనేది ఉంటుంది, నేను రాజీనామా చేస్తాను, ఆ పదవిని సదానందన్ మాస్టర్కి ఇవ్వండి అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే తను కన్నూరులో చేశారు. కన్నూరులో సదానందన్ మాస్టర్ తన ఆఫీస్ ఓపెనింగ్కి సురేష్ గోపి కేంద్ర మంత్రి వచ్చిన సందర్భంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు. గతంలో 2024లోనే తను ఇమ్మీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే తన నిరాసక్తతని వ్యక్తం చేసినటువంటి సురేష్ గోపి కరెక్ట్గా 1 yearలోనే మళ్ళీ అదే మాటని రిపీట్ చేశారు. యాక్చువల్గా సురేష్ గోపికి అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఆ డబ్బు అవసరం అంతుందా? తను చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు సినిమాల్లో నేను చెయ్యకపోవడం వల్ల ఆదాయం తగ్గిపోయింది, ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలో నేనున్నాను, దానివల్ల సినిమాలు చేయలేకపోతున్నాను, సినిమాలు చేయకపోవడం వల్ల ఆదాయం తగ్గింది, ఇప్పటికీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, వాళ్ళకి డబ్బు అవసరం ఉంది, ఒక ఫాదర్గా, ఒక పేరెంట్గా నేను వాళ్ళకి డబ్బుని సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది, ఆర్థిక అవసరాలు ఉన్నాయి అనేటువంటి మాట సురేష్ గోపి చెప్తున్నారు. యాక్చువల్గా మలయాళానికి సంబంధించి 250కి పైగా యాక్షన్ మూవీస్ చేసినటువంటి సురేష్ గోపి
రాజకీయాల్లో జాయిన్ అయ్యే ముందు తను చేసినటువంటి సినిమాలు పెద్దగా ఆడలేదు, ఫెయిల్యూర్లు ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టని మూవీలే ఉన్నాయి. అయితే సురేష్ గోపి చెప్తున్నటువంటి వాదనని బట్టి చూస్తే కేరళకి చెందినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తాను అత్యంత తక్కువ వయస్సున్నటువంటి ఒక పొలిటికల్ లీడర్గా 2016లో మాత్రమే నేను పాలిటిక్స్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇమ్మీడియట్గా 9 ఏళ్లలోనే ఒక ఎంపీ పదవి, ఆ తర్వాత ఇమ్మీడియట్గా మంత్రి పదవి వచ్చింది. నాకంటే సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి, నేను అత్యంత చిన్న వయసున్నటువంటి పొలిటీషియన్ని అని సురేష్ గోపి చెప్తున్నప్పటికీ కూడా తనకి అవసరాలు ఉన్నాయి అనేటువంటి మాటతో పాటుగా ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. తను యాక్చువల్గా కేంద్ర మంత్రి పదవి అంటే తను ఒక ఫుల్ టర్మ్ ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా వస్తుంది అని అనుకున్నప్పటికీ, క్యాబినెట్గా అనుకున్నప్పటికీ సహాయ మంత్రి పదవి ఇవ్వడంతోనే అసంతృప్తి అనేది సురేష్ గోపిలో కనిపించింది అనేటువంటి వాదన. తను అక్కడ ప్రమాణ స్వీకార సమయంలో కూడా అంత ఉత్సాహంగా కనిపించకపోవడానికి కారణం తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫుల్ టైం అనేది ఒక క్యాబినెట్ మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ తనకిచ్చింది మాత్రం ఒక సహాయ మంత్రిగా ఇచ్చారు. అది కూడా 2 డిఫరెంట్ పోర్ట్ఫోలియోలు, ఒకటి పెట్రోలియం శాఖకు సహాయ మంత్రి, ఇంకొకటి టూరిజంకి సహాయ మంత్రిగా మాత్రమే ఇచ్చినప్పటికీ కూడా తను అనుకున్నటువంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ పదవి రాకపోవడం అనేది తను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి వాదన గతంలో వినిపించింది. ఇప్పుడు కూడా అదే మాట వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. యాక్చువల్గా అక్కడున్నటువంటి ఓటర్లని సురేష్ గోపి అవమానిస్తున్నారు, ఎందుకని వాళ్ళు ఓటేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోవడం, లేకపోతే కేరళకి సంబంధించి అక్కడున్నటువంటి ఇతర అభ్యర్థులని ఓడించి సురేష్ గోపిని అంత భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నారు అనేది. ఇక్కడే బీజేపీ కూడా చాలా క్రూషియల్గా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే 2026లో కేరళలో అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడైతే ఒక పార్లమెంట్ ఎంపీ ఉన్నారు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు, కానీ ఇప్పటిదాకా అసెంబ్లీలో ఒక హోల్డ్ అనేది తీసుకురావడానికి ఒక అతిపెద్ద కృషి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సురేష్ గోపికి ఉన్నటువంటి పబ్లిసిటీ కావచ్చు, సురేష్ గోపికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటుగా సదానందన్ మాస్టర్కి ఉన్నటువంటి క్రేజ్, అక్కడ క్యాడర్లో ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో బలంగా ఉంది. ఈ రెండూ కలిసి ఒకవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది, పబ్లిక్ ఫిగర్ అనేది ఉంది, ఇంకోవైపు డెడికేటెడ్గా పనిచేసేటువంటి ఒక కార్యకర్త, ఈ రెండు కలుస్తాయి. ఈ రెండు పవర్ఫుల్గా కేరళలో బీజేపీకి పట్టం కడతాయని భావిస్తున్నటువంటి కేంద్ర నాయకత్వం ఇప్పుడు సురేష్ గోపి చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద తీవ్రంగానే పరిగణిస్తోంది. యాక్చువల్గా గతంలోనే 2024లోనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే సురేష్ గోపి ఈ మాటలు అనడంతో అమిత్ షా పిలిచి మందలించారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పటికీ ఒక రోజు గడిచిపోయింది. సురేష్ గోపి తన రాజీనామాకి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ని ఇచ్చిన తర్వాత నేను రాజీనామా చేస్తాను అని చెప్పి సినిమాల్లో నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఇప్పటికైతే బీజేపీ స్పందించలేదు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అయితే స్పందించారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మీమ్స్, ట్రోల్స్ కూడా వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ఒక ప్రణాళిక కోసం, ఒక స్ట్రాటజీ కోసం బీజేపీ ఆలోచిస్తుంటే ఇప్పుడు జరుగుతోంది ఏంటి? అనుకోకుండా తగిలినటువంటి ఒక దెబ్బగా బీజేపీ అయితే భావిస్తోంది. యాక్చువల్గా సదానందన్ మాస్టర్ ఉన్నప్పటికీ కూడా తను అక్కడ పార్టీ పరంగా చేయాల్సినటువంటి కృషి కావచ్చు, లేకుంటే కార్యకర్తల మీద ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ సురేష్ గోపికి ఉన్నటువంటి ఒక స్టార్ ఇమేజ్ అనేది కలిసి వస్తుంది అని భావించినప్పటికీ అది ఇప్పుడు పనికి రాని, అంటే ఆ అవసరానికి పనికి రాని ఒక సిచ్యువేషన్గా మారిపోయింది. యాక్చువల్గా తను డబ్బు క్రైసిస్ గురించి చెప్పినప్పుడు దాంట్లో కూడా 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, తను సంపాదించిందంతా ఇప్పటిదాకా ఫిలాంథ్రఫీ వర్క్ కోసం, అంటే విరాళాలకో లేకుంటే ఇంకొకరికి సహాయ కార్యక్రమాలు చేయడానికో ఖర్చు పెట్టాడు అనేది. తనకి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్లో ఒక కూతురు 1.5 years ఉన్నప్పుడే తను చనిపోయింది. మిగతా 4లో ఇంకొక కుమారుడు ఉన్నారు. ఆయన అయితే సినిమాల్లో యాక్చువల్గా యాక్ట్ కూడా చేస్తున్నారు. సినిమాలో తను వర్క్ చేస్తున్నప్పుడు గోకుల్ సురేష్ అనే సురేష్ గోపి తనయుడు మలయాళ సినిమాల్లో వర్క్ చేస్తున్నారు. అయితే ఆ డబ్బు సరిపోవట్లేదా? ఇప్పుడెందుకు సురేష్ గోపి సినిమాల వైపు వెళ్ళాలని డబ్బు కోసం చూస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. యాక్చువల్గా ఎంపీగా ఉండి ఆ తర్వాత సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తనకి వస్తోంది ఆల్మోస్ట్ 2,86,000 రూపాయల జీతం మాత్రమే ఎవ్రీ మంత్ సురేష్ గోపి అందుకుంటున్నారు. ఒకవేళ సినిమాలే కనుక చేస్తే ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల వరకు వస్తాయి కదా అనేటువంటి ఒక అంచనాలు
దాంతో ఆర్థిక అవసరాలు తీరుతాయి అనేటువంటి ఒక ఆలోచన కూడా సురేష్ గోపి చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో అయితే ఈ లెక్కలు అనేవి వినిపిస్తున్నాయి. బట్ వాళ్ళ అబ్బాయి కూడా సినిమాలో ఉన్నప్పుడు తనకు ఆఫర్స్ లేవా, తనకు అనుకున్నంత డబ్బు రావట్లేదా, రెమ్యునరేషన్ ఇవ్వట్లేదా, ఎందుకని సురేష్ గోపి మళ్ళీ వెనక్కి వెళ్ళి సినిమాల్లో యాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? దానికి ప్రధానమైనటువంటి కారణం తను డబ్బు అవసరాలు ఉన్నాయి, నాకు ఆర్థిక అవసరాలు ఉన్నాయి, ఫ్యామిలీ సెటిల్ అవ్వలేదు, పిల్లల్ని చూసుకోవాలి అని చెప్తున్నప్పటికి కూడా ఒక అసంతృప్తి అనేది సురేష్ గోపిలో ఉంది. తనకి వాగ్దానం, తన ఎన్నికల క్యాంపెయిన్లో ఒక స్లోగన్గా ఇచ్చినటువంటి త్రిశూర్లో బీజేపీ గెలుపు, సురేష్ గోపికి కేంద్ర మంత్రి పదవి ఫుల్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వకుండా సహాయ మంత్రిగా ఇవ్వడమే దాన్ని ఆయన అవమానకరంగా భావించారు అనేటువంటి వాదన. సో ఇప్పుడు ఈ మాట చెప్తే ఆయన బుజ్జగిస్తారు అనేది భావిస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఇంకొక కథనం. అయితే ఏం జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి